2024 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు సత్తా చాటారు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 4, 5, 6, 9, 10, 12, 14 ర్యాంకులతో శ్రీ చైతన్య తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. టాప్ ర్యాంకుల్లోనూ టోటల్ ర్యాంకుల్లోనూ తిరుగులేని అగ్రస్థానంలో దూసుకెళ్లింది. ఆల్ ఇండియా 1వ ర్యాంక్ రాఘవ శర్మ, 4వ ర్యాంక్ రిధమ్ కేడియా, విశాల్ కుమార్ 5వ ర్యాంక్, రాజ్దీప్ మిశ్రా 6వ ర్యాంక్, హేమంత్ 9వ ర్యాంక్, సుహాస్ 10వ ర్యాంక్ సాధించారు. ఓపెన్ కేటగిరీలో టాప్ 4 లోపు 5 ర్యాంకులతో పాటు టాప్ 100 లోపు 27 ర్యాంకులు, టాప్ 1000 లోపు అత్యధిక ఆల్ ఇండియా ర్యాంకులు శ్రీ చైతన్య విద్యార్థులు సాధించారు. Contribution, for your support and for working hard with us to achieve a common goal. I think that is extremely important, to work towards a unified goal, and we are able to do that. ఇవాళ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ 2024 పబ్లిష్ చేశారు. ఈ ఇయర్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఐఐటి చెన్నై కండక్ట్ చేసింది. ఈ ఎగ్జామ్ ఇట్స్ 6-hour ఎగ్జామ్, 3 hours in the morning, 3 hours in the afternoon. Each సబ్జెక్ట్లో ఈచ్ పేపర్లో 17 questions ఇచ్చారు. The model is similar to the 2023 model. And our model of questions is single objective. There are multiple correct answers, comprehension questions, and there are numerical questions. So similar pattern as last year has continued. It is 51 questions in paper 1 and 51 questions in paper 2. All the students have answered. ఈ పేపర్లో మెయిన్లీ కెమిస్ట్రీ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ అండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ స్టూడెంట్స్. ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో కొన్ని క్వశ్చన్స్ వర్ లెంగ్తీ. ఫిజిక్స్ పేపర్ వాజ్ ఓకే. కెమిస్ట్రీ పేపర్ ఇస్ వేర్ స్టూడెంట్స్ హ్యావ్ ఫౌండ్ ఇట్ స్లైట్లీ డిఫికల్ట్ ఇన్ ఎవ్రీ రేంజ్. సో దాని మూలాన మనం ఇప్పుడు క్వాలిఫైయింగ్ అడ్వాన్స్ కట్ ఆఫ్ చూసినా, బిలో 1000 చూసినా, ప్రతి కట్ ఆఫ్ 15 మార్క్స్ మారింది. So if we look at it, I think below 1000, year 233 is the cutoff mark, which is 64%. When we compare it to last year cutoff mark was about 218. So 15 marks improvement in cutoff has happened. Atla below 100 year, surprisingly, it's a very high cutoff of 300 marks. Last year it was at 285. 300 marks and 83% ki 100th rank ochindandi. So you can see the competition, how it's building up every single year, how the students are learning more and more, and their maturity level in applying the concept. ఈసారి ఐఐటిలో మొదటి వరుసతో పాటు మొత్తం సీట్లలోనూ అత్యధిక శాతం శ్రీ చైతన్యదేనని విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మా కొనియాడారు. దేశంలో నిష్ణాతులైన టాప్ ఫ్యాకల్టీతో ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో నాణ్యమైన శిక్షణను అందిస్తూ అనితర సాధ్యమైన ప్రోగ్రాంలు, మైక్రో షెడ్యూల్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్, ర్యాంకింగ్ సిస్టమ్స్ ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయని ఆమె తెలిపారు. అందువల్లే ఐఐటి ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు శ్రీ చైతన్యని కోరుకుంటున్నారు అని తెలిపారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపకేతర సిబ్బందిని సుష్మా అభినందించారు.